తరాలుగా అక్కడ నుంచి ఎట్లా ఉండేది తిరుమల శ్రీవారి లడ్డు అనేది మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగినవి ఇప్పుడు అసలు అది పామాయిలే కాదంట. సో కొండపైన పూర్తిగా దాన్ని ఒక నెయ్యే కాదంట, అది పామాయిల్ అంట. అది పూర్తిగా కొండపైన ఎట్లాంటి కార్యక్రమాలు ఒక వ్యాపార కేంద్రంగా మార్చేశారు తిరుమలను. చాలామంది భక్తులు కంటతడి పెట్టుకున్నారు. మీలాంటి వాళ్ళు కూడా ఎంతో ఆవేదన చెందినటువంటి పరిస్థితి. అన్నిటికీ ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి అంశాలు చూస్తే ఏమనిపిస్తుంది సార్? సార్ పవన్ గారు, మీకు మా గౌతమ్ గారికి యామిని గారికి నమస్కారం అండి. సార్ నమస్తే. మన దురదృష్టం, ఇక్కడ దురదృష్టం అని ఎందుకు అంటున్నానంటే, ప్రజలు కిరాతకులు, దుష్టులు, దుర్మార్గుల్ని కూడా కులము చూసో, మతం చూసో, డబ్బు చూసే ఓట్లేసే పరిస్థితిని ఇంకా దుస్థితి అనకుండా ఏం చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆర్థిక ఉగ్రవాది. అది వాళ్ళ తాత కాలం నుంచి ఆ కుటుంబం నేర స్వభావం కలిగిన వాళ్ళు, దోపిడీదారులు. డబ్బు కోసం గొంతులు కోస్తారు, కత్తితో పొడుస్తారు, గొడ్డలితో నరుకుతారు. అది వాళ్ళకి డబ్బు మీద, సంపద మీద. దాంతో పాటు సనాతన ధర్మం అంటే వాళ్ళకి పడదండి. విధ్వంసక శక్తులు ఈ దేశంలో వాళ్ళకి శక్తి లేదు కాబట్టి కనీసం ఈ రాష్ట్రంలో అయినా హిందూ ధర్మాన్ని, హిందూ దేవుళ్ళని, హిందూ సనాతన ధర్మాలని ఆచరించే విధానాలని ధ్వంసం చేయాలని ఆయన కంకణం కట్టుకున్నట్టుందని. ఇది ఎందుకు అంటున్నానంటే, కొంతమందిలో ఈ భావాలలో ఇలాంటివి గూడు కట్టుకుపోయి ఉంటారు. వాళ్ళకి మిగతా ఏమీ తెలియదు. ఏది ఏమైనా సరే ఆ పని చెయ్యాలి, అది ఒక ఉన్మాదం. ఇప్పుడు చూడండి, కొంతమంది రేప్ చేస్తుంటారు. ఈ రోజే ఒక వార్త కూడా చూశాను. నార్త్ లో ఒక అబ్బాయి 3 ఏళ్ల అమ్మాయిని, చిన్నారిని రేప్ చేశాడు. పోలీసులు వస్తే ఎదురు కాల్పులు జరిపారు, ఎన్కౌంటర్ లో చనిపోయారు. ఇక్కడ ఈ లాజిక్ ఏమంటే, చిన్న అమ్మాయిని రేప్ చేయడం ఏంది, 3 ఏళ్ల అమ్మాయిని, దానికి పోలీసులతో తిరుగుబాటు చేసి యుద్ధం చేయడం అంటే దీన్ని ఉన్మాదం అంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉన్మాది అండి. ఇక్కడ నేను విమర్శ చేయడం లేదు. ఆయనేమి నేను తెలుగుదేశం కాబట్టి ఆయన్ని తీవ్రంగా విమర్శ చేయాలని చేయడం లేదు. వాళ్ళ తాత, వాళ్ళ తండ్రి, వాళ్ళ కుటుంబం నుంచి నాకు తెలుసండి. మీకు వాస్తవం చెప్తాను, నేను జర్నలిస్ట్ అండి. ఇట్లా నేను సరదాగా ఇలా ఆ రోజుల్లో 83లో డూప్లికేట్ వస్తువుల మీద ఒక సరదాగా వ్యాసం రాస్తే ఆంధ్రప్రభ వాళ్ళు పిలిచి నాకు, నువ్వు ఈ రిపోర్టర్ గా చెయ్యి, నువ్వు రాజకీయాలు చేసుకుంటూ మాకు రిపోర్టర్ అని. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారు కోడూరు రూట్లలో బస్సుల్లో కూడా దోపిడీ చేసుకుంటున్నాడు. దోపిడీ చేస్తారు, బస్సులు ఆపేసి దోపిడీ చేస్తారు. ఇంకా మైండ్స్, ఇవన్నీ వార్తలు రాశానండి. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికి కూడా వార్తలు రాశాను. ఆయన తెలుసు. అది ముదిరిపోయి ఆఖరికి దేవుణ్ణి కూడా మింగేద్దామనే స్థితికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం. చూడండి, ఆయనకి ధర్మం లేదు, చట్టం లేదు, రాజ్యాంగం లేదు, ప్రజాస్వామ్యం లేదు, విలువలు లేవు. ఇవేమి పాటించిన వాడు వివేకరహితంగా వ్యవహరించేవాడిని ఉన్మాదనకుండా ఏమంటామండి. తిరుమల కొండ మీద వీళ్ళకి తెలుసు. ఇందాక మన గౌతమ్ గారు చెప్పినట్టు వైష్ణవి డైరీలే లేదు. అంటే టెండర్లు ఆన్లైన్ లో చూస్తావా, అక్కడ డైరీ ఉందా లేదా, వాళ్ళ పరిస్థితి ఏమి పోయి చూసి వచ్చారా, ఏఆర్ డైరీని వీళ్ళు విజిట్ చేశారా, ఏం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉండేదంటే చెప్తానండి. మీరు టిటిడి వాళ్ళు ఆలయాలకి ఎక్కడన్నా వాళ్ళు ఉత్సవాలు చేసుకుంటే సీరియల్ బల్బులు, మైక్ సెట్లు ఇస్తుంటారండి. 1 లక్ష రూపాయలు వరకు ఇస్తారు. అది ఇక్కడ ఆర్డర్ ఇస్తారండి మీకు చేయమని. ఎవరో 3-4 కాంట్రాక్టర్లకి ఇస్తారు. వాళ్ళ దగ్గర పోతే మేమేమి ఇవ్వము, మీరే అన్ని చేసుకోండి, మేము ఆ తర్వాత డబ్బు ఇస్తామంటారు. ఆ తర్వాత 70% ఇస్తారు, 30% తినేస్తారు. అది ఆఫీషియల్స్ అందరూ కలుసుకొని తింటారండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇట్లాంటివి అంటే నేను ఇక్కడ చెప్పకూడదు, కానీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అతని వ్యక్తిత్వాన్ని చెప్పడానికి. నేను టీటీడీలో 2001 నుంచి శ్వేతల గెస్ట్ ఫ్యాకల్టీగా ఉన్నాను, ట్రైనర్ గా ఉన్నాను. టీటీడీ ఉద్యోగుల స్వీపర్స్ నుంచి ఆఫీసర్ల వరకు ఎప్పుడో ఒక రోజు నా దగ్గర శిక్షణకు వచ్చి ఉంటారు. ఇంత ఘోరాలు చేశారండి. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక దోపిడీదారుల వ్యవస్థగా చేశారు. అంటే అక్కడ నిజాయితీ పనులు లేరని కాదు, ఏం చేద్దాం. బోర్డు చైర్మన్లు వాళ్ళే, ఈఓలు వాళ్ళే.
ఆ అధికారులు వాళ్ళ మాట కాదంటే ట్రాన్స్ఫర్ చేస్తారు. మొత్తం ఒక బ్యాచ్ వేసుకొని మీకు ఇంకొకటి చెప్తా, అన్య మతస్థుల పెత్తనం ఎక్కువ ఉందండి టీటీడీలో జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో. వాళ్ళకి దేవుడి మీద భక్తి లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వెంకటేశ్వర స్వామి అంటే భక్తి లేదు. మా ప్రాంతంలో నేను ఇక్కడే ఉన్నప్పటికి కూడా మా మేడ మీద ఏదో ఎక్కితే తిరుమల కొండ కనిపిస్తుంది, వెంటనే ఇట్లా దండం పెడతాం. కొండకండి అక్కడ సాయంత్రం ఈ తిరుపతి చంద్రగిరి ప్రాంతాల్లో చాలా మంది సాయంత్రం తిరుమల కొండ అక్కడ నామాలు ఉన్నాయి, అక్కడ కనిపిస్తే దండం పెట్టుకుంటారు. లైట్లు వెలగ్గానే దండం పెట్టేస్తారు. భక్తి లేదు, దోచుకున్నారు. ఇప్పుడు ఆ తీగంతా లాగి కదిలితే జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడున్న వైవి సుబ్బారెడ్డి గారు టిటిడి చైర్మన్ గారు, ధర్మారెడ్డి గారు ఈఓ గారు, వీళ్ళందరి మెడకు చుట్టుకుంటది. వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టడు, వీళ్ళంతా జైలుకి వెళ్ళక తప్పదు. రైట్. యామిని గారు నమస్కారం. నమస్తే అండి మేడం, మీరు సనాతన ధర్మం గురించి, తిరుమల గురించి, తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న దేవాలయాలపైన దాడులకు సంబంధించి గత 5 సంవత్సరాలు